అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ చింగరాయకొండలో శ్రీ చైతన్య నవోదయ అండ్ సైనిక వెల్ఫేర్ ప్రాథమికోన్నత పాఠశాల విషయంలో ఇక్కడ మరి 6వ తరగతి అంటే 11 సంవత్సరాల బాలుడు కౌశిక్ అనేటటువంటి బాలుడు అనుమానతిథితో మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన విషయంలో ఇక్కడ కలెక్టర్ గారు వెంటనే స్పందించి 3 మెన్ కమిటీని వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం పోలీసులు మరి మా దర్యాప్తు నివేదిక అని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ నేను ఆ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల దర్యాప్తు నివేదిక, ఆ తర్వాత కలెక్టర్ గారు వేసినటువంటి 3 మెన్ కమిటీ నివేదిక దర్యాప్తు 2 కలిపి చెప్పాలా ప్రజలకు అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న ఏం జరిగిందంటే ఈ కౌశిక్ తల్లి వీళ్ళది నెగిటివ్ ప్లేస్ వచ్చి కనిగిరి. ఈ కనిగిరిలో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి మరి ఆమె దూకటానికి ప్రయత్నం చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి హల్చల్ చేయడం జరిగింది. ఇదంతా అన్ని సోషల్ మీడియాలో పేపర్లో కూడా రావడం జరిగింది. మరి ఈరోజు వెంటనే మరి ప్రకాశం జిల్లా డిఓ రేణుక గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము గత నెల 21వ తేదీన ఈ మూలకుంటపాడులో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఆ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ముగ్గురు డిఈఓ గారు, ఐసిడిఎస్ పీడీ గారు, ఆ తర్వాత సింగరాయకొండ తహసీల్దార్ గారు ముగ్గురు విచారణ జరిపించాము. ఈ విచారణలో చాలా లోపాలు ఉన్నట్టు తెలిసింది. కాబట్టి ఈరోజు ఈ స్కూల్ అనుమతిని రద్దు చేస్తున్నామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడం జరిగింది. పేపర్ స్టేట్మెంట్ అయితే దీనికి అదనంగా నేను ముందుగానే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగి తీసుకోవడం జరిగింది. ఈ స్కూలు ఎవరి పేరు మీద అనుమతి ఇచ్చబడింది అని అడగడం జరిగింది. ఈ స్కూల్ వీళ్ళు ఏం చెప్పారంటే ఎంఈ సుజాత కరస్పాండెంట్ అండ్ సెక్రటరీగా ఉంది ఈ స్కూల్కి అని చెప్పి ఇచ్చారు. ఈ స్కూలు వాస్తవంగా నేను ఏమడుగుతానంటే ఇక్కడ ఈ స్కూల్లో హాస్టల్ పెట్టారు. ఈ హాస్టల్కి పర్మిషన్ ఎవరు ఇవ్వాలా మీరు చెప్పండి? హాస్టల్కు పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? హాస్టల్ ఉన్నారు, స్కూల్ క్లాస్కి ఒక్కొక్క క్లాస్కి 40 మంది స్టూడెంట్స్ ఉండాలా. ఈ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ ఈ స్కూల్లో జెన్యున్ అయినటువంటి మరి ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అది తెలుసుకోవాలా. ఈ వసవర్తలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, రెన్యువల్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఇవన్నీ తెలియజేయాలి కదా. ఏమీ తెలియజేయకుండా ఈమె నిన్న హఠాత్తుగా మరి ఆత్మహత్య ప్రయత్నానికి దిగిందని ఈ కౌశిక్ తల్లి వెంటనే డిఈఓ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ స్కూలు అనుమతిని రద్దు చేస్తున్నామన్నారు. మళ్ళా రేపో ఎల్లుండో ఎవరో ఒకరిని పట్టుకొని వాళ్ళ అనుమతిని తెచ్చుకుంటారు. వాళ్ళకేం కాదు, ఇక్కడ ప్రాణం పోయింది వీళ్ళకి నష్టం జరిగింది. గమనించండి ప్రజలారు ఒకసారి. కాబట్టి కలెక్టర్ గారు వేసినటువంటి 3 మెన్ కమిటీ డిఈఓ, ఐసిడిఎస్ పీడీ, చింగరాయకొండ తహసీల్దారు పూర్తిగా పారదర్శకంగా మీరు ఎవరికి సిఫార్సులకు తలకోకుండా పారదర్శకంగా విచారణ జరిపించి దర్యాప్తు చేసి ఈ నివేదికను మీ నివేదికలో ఏమేమి ఉందో ప్రజలకు తెలియజేయాలి కదా. ప్రజలకు తెలియజేయకుండా ఈ స్కూల్లో అనుమతిని రద్దు చేస్తున్నామని ఎలా చెప్తారు మీరు? కాబట్టి పోలీసులు కూడా నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది, ప్రస్తుతానికైతే మాకు హ్యాంగింగ్ అనే వచ్చింది రిపోర్ట్ అని చెప్పి చెప్తారు. దర్యాప్తులు పూర్తయిన తర్వాత 2 దర్యాప్తులు నివేదికను ఒక చోట చేర్చి ఎస్పీ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా ఇది క్లుప్తంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీరు ప్రభుత్వ అధికారుల మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఒకటే గమనించాలా, ఏ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూలు, ఏ కాలేజీ అయినా ప్రైవేట్ కాలేజీ, ఈ స్కూల్కి డిఈఓ, కాలేజీలకు మీరు ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు కదా, వీళ్ళు పెట్టేటటువంటి హాస్టల్స్కి ఎవరు పర్మిషన్ ఇవ్వాలా? ఈ హాస్టల్లో పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహించాలా? ఈ హాస్టల్లో పెట్టుకునే దానికి కూడా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే విధంగా లోకేష్ గారు చేయాలని తెలియజేస్తున్నాను.